హార్డ్ డిస్క్లో మస్తాన్ సాయికి ఏముంది, ఇవాళ ఉన్న అనేక మంది యూత్కు ఉన్న లక్షణాల్లో భాగంగా మస్తాన్ సాయి తనకు నచ్చిన అమ్మాయిలతో భార్య గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు, వాళ్ళిద్దరితో రొమాన్స్ చేస్తున్నప్పుడు దాన్ని వీడియోలు తీసుకోవడం, ఇది చాలామంది ఇవాళ కామన్. మనకి నెట్లో సైట్లలో, ఇండియన్ సైట్లలో దాదాపు 78% ఈ వీడియోలు మనకు కనబడతాయి. వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే అప్లోడ్ కూడా చేసుకుంటారు. సో లేదు, ఒక్కోసారి అప్లోడ్ చేయకుండా మన విండోస్ ల్యాప్టాప్స్లో కొద్దిగా మ్యాక్ అయితే రక్షణ ఉంటుంది, కానీ విండోస్ ల్యాప్టాప్లో వీడియోలు ఉంటే అవి వేరే వాళ్ళు కూడా దూరం నుంచి కూడా తస్కరించవచ్చు. అలాంటి సాఫ్ట్వేర్లో అలాంటి హ్యాకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర నుంచి వాళ్ళు కొట్టేయచ్చు. అట్లా కూడా వెళ్ళిపోతున్నాయి. మనం పర్సనల్గానే తీసుకుంటాం, మన ఫోన్లోనో మన ల్యాప్టాప్లో పెట్టుకుంటాం. అది ఎవడో లేపేస్తాడు, దాన్ని లేపేసి వాడు వెబ్సైట్లలో పెట్టేసుకుంటాడు. ఎందుకంటే అది మల్టీ బిలియన్ ఇండస్ట్రీ, పోర్న్ ఇండస్ట్రీ. సో ఇలాగా ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఇవి బయట పెట్టి ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించింది ఈ ఎస్ఐ ద్వారా, సిఐ ద్వారా. అలాగే శేఖర్ భాష మీద కేసులు పెట్టించింది. అంటే సిఐని ట్రాప్ చేసి, సిఐని రొమాంటిక్ ట్రాప్ చేసి, సిఐ ఈ అమ్మాయి చెప్పిన వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, ఇవన్నీ చేసేసరికి మీడియాని కూడా మ్యానిపులేట్ చేసింది. ఈ అమ్మాయికి మీడియాలో కూడా కొంతమంది సపోర్ట్ ఉన్నారు. దాంతో శేఖర్ భాషని, మస్తాన్ సాయిని విలన్లుగా, తను విక్టిమ్గా ఇప్పుడు మారిందనమాట. అంతకుముందేమో రాజస్థాన్ విలను, ఈ విక్టిమ్. ఇది జరిగింది. ఈ లోపల ఇంకొంతమంది రంగంలోకి వచ్చారు. ప్రీతి ఉదయ్ అనే ఇద్దరు, ప్రీతి ఉదయ్ అనే వాళ్ళని కూడా ఈ అమ్మాయి డ్రగ్స్లోకి దింపిందని, ప్రీతి అనే అమ్మాయి 1 year బ్యాకే వీడియో పెట్టింది. ఈ లావణ్యని నమ్మకండి, ఈ అమ్మాయికి డ్రగ్ అలవాటు ఉంది, డ్రగ్స్ వీళ్ళకి దించుతుంది అని ఈ గొడవ రాకముందే ప్రీతి పెట్టింది. అంటే అర్థం ఏమిటి, ఈ లావణ్య బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచో అమ్మాయికి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి, డ్రగ్ అలవాటు ఉంది. సో అది ప్రూవ్ అయింది. అయినా కూడా మీడియా మస్తాన్ సాయిని విలన్ చేసి ఈ అమ్మాయిని విక్టిమ్ చేసింది. ఎందుకు, పోలీసులు ఏం వెర్షన్ ఇస్తే అదే మీడియా క్యారీ చేసింది. సో నేను అప్పుడు కూడా అడిగాను, అసలు ఈ అమ్మాయి కదా తప్పు, వాళ్ళ ఇంట్లో ఉండే హార్డ్ డిస్క్ ఈఎంఐ అతనేం పబ్లిక్ పెట్టుకోలే. అతను ఒక అమ్మాయితో, ఆ అమ్మాయి అనుమతితో వీడియో తీసుకుంటే ఇద్దరు అడల్ట్స్, తప్పేముంది దాంట్లో, అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు వీడియో తీసుకున్నారు, దానికి నేరం ఎలా అవుతుంది? కానీ దాన్ని నేరంలాగా చేసి 200 మంది, ఇవన్నీ పోలీసులు ఇచ్చిన పిక్చరు, 200 మంది ఉన్నాయంట, ఇతను 50 మందితో వీడియోలు తీశాడంట. ఇలాగంతా అతన్ని ఒక, అంటే అదేదంటారు, కుక్కని చంపాలంటే ముందుగా పిచ్చి కుక్క అని చెప్పాలి, అప్పుడు సింపతి రాదు. దాన్ని మంచి కుక్క అయినా పిచ్చి కుక్క అని చెప్పేసామనుకో జనాలు అమ్మాయి అనుకుంటారు తప్ప అయ్యో అనుకోరు. అలాగా మస్తాన్ సాయిని ఒక దుర్మార్గులాగా చిత్రీకరించడం అనేది కలిసి ఈ అమ్మాయి చేసింది. ఇప్పుడేమైపోయింది, ఈ అమ్మాయి ఆ డిఐ శ్రీనివాస్తో వగలబోతూ అతన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్న వీడియో బయటకు వచ్చేసింది. ఇది ఎప్పుడైతే వచ్చిందో గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. ఎందుకంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. గతంలో ఒక ఎస్ఐని, సిఐని కూడా సస్పెండ్ చేశారు. అందుకని పోలీసులు ఏం చేశారంటే డిఐని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశారు, మిగతా పోలీసులు లావాణ్ణి అంటే భయపడే పరిస్థితి. ఈమెతో మాట్లాడాలంటేనే వాళ్ళకి భయం. ఎందుకంటే రేపు ఏ వీడియో బయటకు వస్తుందో, మన ఉద్యోగాలు పోతుంది, ఈ అమ్మాయి మన కొద్దిగా టెంప్ట్ అయితే అని దూరం పెట్టారు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఇప్పుడు అన్ని రకాలుగా ద్వారాలు మూసుకుపోయాయో, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి విక్టిమ్ వేరే విక్టిమ్లోకి వెళ్ళిపోయింది. ఆ విక్టిమ్ మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, నేను నా బంగారు కొండ రాజస్థాను అతన్ని వదులుకున్నాను, దీనికి కారణం మళ్ళీ మస్తాన్ సాయి నన్ను నమ్మించాడు, రాజస్థాన్ మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉందని మస్తాన్ సాయి నన్ను నమ్మించాడు, మస్తాన్ సాయి డ్రగ్స్లో దించాడు, మస్తాన్ సాయితో నేను అఫేర్ ఒక చిన్న తప్పు చేశాను, సో అమ్మాయిలు మీరు తప్పులు చేయకుండా అలాగా డ్రగ్స్లోకి వెళ్ళకండి, సెక్స్ అఫేర్లు పెట్టుకోకండి అని ఈ అమ్మాయి పిలిపిస్తుంది. అంటే అర్థమేమి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అందితే ఈ అమ్మాయి వాళ్ళని వెళ్ళాలని చేసేసి వాళ్ళని జైల్లో పెట్టించేయాలా, చంపేయాలి, నరికేయాలనేది ట్రై చేసింది. అందకపోతే ఇప్పుడు ఏడ్చి నేను కాళ్ళు పట్టుకుంటా, నేను క్షమాపణ అడుక్కుంటా, ఇది డేంజర్. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాక మళ్ళీ లాగుతుంది కాళ్ళని కుదిరినప్పుడు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇది. సో అసలు ఎందుకు ఇలా చేస్తారనేది చాలా పెద్ద టాపిక్, నేను బ్రీఫ్గా చెప్తాను. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మల్టిపుల్ అఫైర్స్ ఎందుకు పెట్టుకుంటారు, డ్రగ్స్కి ఎందుకు అలవాటు అవుతున్నారు ఈ జనరేషన్లో అనే దాని సైకలాజికల్ రీజన్స్ ఏంటంటే అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటారండి. అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటే అటాచ్మెంటు
ఒక అటాచ్ అవుతుంటే వీళ్ళకి భయం అయిపోతుంది. అటాచ్మెంట్ని తొలగించుకోవాలంటే ఇంకొకరితో అఫేర్ పెట్టుకుంటారు. ఇది చాలామంది బాయ్స్లో గర్ల్స్లో పెరుగుతుంది. అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటారు. దట్ ఈజ్ ఫస్ట్. సెకండ్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ వ్యాలిడేషన్. సెల్ఫ్ ఎస్టీమ్ చాలా మందికి అమ్మాయిల్లో కానీ ముఖ్యంగా అమ్మాయిల్లో తక్కువ ఉంటుంది. ఈ సెల్ఫ్ ఎస్టీము పెంచుకోవాలంటే తనని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అప్పుడు నీ వాల్యూ పెరిగిన నాకు చూడు ఎంత డిమాండ్ ఉంది, నన్ను నా వెంట 10 మంది అబ్బాయిలు పడుతున్నారు. అందుకని పవర్ఫుల్గా ఉండేవాళ్ళు లేకపోతే పొజిషన్లో ఉండే అబ్బాయిల్ని పడేయాలన్న ఒక ఛాలెంజ్ వీళ్ళలో పెరుగుతూ ఉంటుంది. వాళ్ళని ఎట్లన్నా పడేయాలి మనం. అప్పుడు ఈ అమ్మాయికి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఒక వ్యాలిడేషన్ అంటారు. అంటే తను గ్రేటు, తను అమ్మాయి చాలా అమ్మాయి నాకు 10 మంది పడుతున్నారు. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉండేవాళ్ళు ఎక్కువ పేర్లు పెట్టుకుంటుంటారు. ఎందుకంటే దే నీడ్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఫర్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ బూస్టప్ అనమాట. మూడవది, థ్రిల్ సీకింగ్ పర్సనాలిటీ ఉంటుంది చాలామందికి. దే నీడ్ థ్రిల్స్. సరిపోదు వాళ్ళకి, ఒక్కరు అబ్బాయితో సరిపోదు, థ్రిల్ రాదు, ఇంకొకరితో కావాలి. ఇది ఇప్పుడుదే కాదు, ఎప్పుడో 1940s 50sలోనే నవళ్ళు రాసిన తెలుగులో కూడా ఉన్నాయి. అప్పుడే ఒక అమ్మాయి, అదేదో పేరు మర్చిపోయినాను, 5 మంది అబ్బాయిలతో రొమాన్స్ పెట్టుకుంటుంది. అప్పట్లో ఇంత లేదు కాబట్టి, అంటే దూరం నుంచే లవ్ చేస్తుంది. ఇప్పుడు దూరంలో ఎవరు ఉండరు కదా, పరిచయం కావడం, ఓయో రూము, ఇంకో గెస్ట్ హౌస్కి వెళ్ళిపోవడం. ఇవాళ దూరం నుంచి లవ్ అనేది లేదు. అప్పట్లో పాటలు కూడా దూరంగా హీరో హీరోయిన్ పాడుకునేది, ఇవాళ లేదు కదా. అలాగే సమాజం మారింది. సో థ్రిల్ సీకింగ్ బిహేవియర్ కూడా కారణం అన్నమాట. నాలుగవది, చిన్నప్పుడు ఏదో ఒక ట్రామా కావచ్చు, నెగ్లిజెన్స్ కావచ్చు. నేను ఆ మధ్య ఒక అమ్మాయిని ఇలాగ మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్న అమ్మాయిని నేను అడిగాను, ఎందుకు ఇంతమందితో అఫైర్లు పెట్టుకోవాలా అనిపించింది అంటే, నాకు అసలు ప్రేమ అనేది చిన్నప్పుడు కరువైపోయింది, ఎవరు నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. అందుకనే అబ్బాయిలు ప్రేమ చూపిస్తే నేను కరిగిపోయేదాన్ని, వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి నాకేం కావాలో అది తీసుకునేవాడిని. అబ్బాయిలకి అది కావాలి కాబట్టి అది ఇచ్చేసేవాడిని, అబ్బాయిలు నా మీద ప్రేమ చూపిస్తారు కాబట్టి నేను వెళ్ళేవాడిని అని అమ్మాయి ఓపెన్గా చెప్పింది. అమ్మాయికి రియలైజ్ అయింది తర్వాత. సో ఇది ఆ పాస్ట్ ట్రామా జరిగినప్పుడు చిన్నప్పుడు, దానివల్ల కూడా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వేరే అఫైర్లు పెట్టుకొని మనకి ఏదైతే ల్యాక్ ఉనిందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక బయలాజికల్ అండ్ ఎవల్యూషనరీ రీజన్స్ ఏంటంటే, చాలామందికి హై లిబిడో ఉంటుంది. అంటే హై లిబిడో అంటే డిజైర్స్ ఎక్కువ ఉంటాయి. అది బయలాజికల్ రీజన్స్ కావచ్చు, జెనెటికల్గా కావచ్చు. వాళ్ళు దాన్ని అదొక ప్రాబ్లం, నిజానికి పెథాలజికల్ ప్రాబ్లం లాగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మల్టిపుల్గా పెట్టుకోకపోతే వాళ్ళు తట్టుకోలేరు. అందువల్ల దే నీడ్ టు హ్యావ్ అఫైర్స్. అది ఒక్కరితో సాధ్యం కాదు వాళ్ళకి. అందుకని చాలామందికి అది హైపర్ సెక్సువాలిటీ డిజార్డర్ అని కూడా అంటారు దాన్ని. అటువంటి హైపర్ సెక్సువాలిటీ డిజార్డర్స్ బయలాజికల్గా కొంతమందికి ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది, బట్ అది తెలియదు కాబట్టి వీళ్ళు ఇదే చేస్తుంటారు. అట్లాగే ఎవల్యూషనరీ సైకాలజీ అటానమీ అంటారు అనమాట. అంటే ఒక అటానమస్గా ఉండాలి అనే ఒక దీంట్లో కూడా వీళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. ఇక సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే కల్చరల్, మన చుట్టూ ఇప్పుడు అమదేవురు అనేది హాస్టల్లో అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, నాకు ఒకదానికే లేదని బాధపడుతున్నాను అని చెప్పి. ఎందుకంటే అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, తాను లెఫ్ట్ అలోన్ పోమ్ అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్.